నేను డాక్టర్ మధుకర్ రెడ్డిని. దృష్టి ఐ సెంటర్ అని నేను రన్ చేస్తున్నాను. శ్రీనగర్ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంది, గచ్చిబౌలిలో ఒక బ్రాంచ్ ఉంది. లాస్ట్ 25 years నుంచి నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి MBBS MS చేసి ఆ తర్వాత అరవింద్ ఐ హాస్పిటల్ అని మదురైలో ఒక పెద్ద ఐ హాస్పిటల్ ఉన్నది, అక్కడ ఫెలోషిప్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో 6 ఏళ్ళు కన్సల్టెంట్ లాగా పనిచేసి దాని తర్వాత దృష్టి ఐ సెంటర్ స్టార్ట్ చేసినాను. సో నా ఏరియా కార్నియా, క్యాట్రాక్ట్, రిఫ్రాక్టివ్ సర్జరీలో నేను స్పెషలిస్ట్ అనమాట. సార్, నేటి కాలంలో కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి సార్. పూర్వకాలం ఇంత కంటి సమస్యలు సార్, ఏవో 60 సంవత్సరాలు దాటి వచ్చాయి సార్. నేటి కాలంలో చిన్నపిల్లలు సైతం కాంచి వస్తుంది సార్. ఎందుకని కారణం సార్? ఇవి ఇంతకుముందు కూడా ఉండేవి, కానీ మనం గుర్తించకపోయేది. ఇవాళ రేపు అందరికీ ఒకరో ఇద్దరో పిల్లలు అయ్యే వరకు మనం జాగ్రత్తగా వాళ్ళని అన్ని పరీక్ష చేయించి మనం గుర్తిస్తున్నాం అన్నమాట. అదొకటి. రెండోది, ఇవాళ రేపు అందరం ఎక్కువ సెల్ ఫోన్లు కానీ చదవడం కానీ దగ్గర చూపు ఎక్కువ చేస్తున్నాం కనుక మనకు అద్దాల అవసరం కూడా ఎక్కువ పడుతుంది. సో ఇంతకుముందు మనకు దగ్గర చూపు తక్కువ ఉన్నందుకు మనకు అద్దాల అవసరం తక్కువ అవసరం వచ్చేది, కానీ ఇప్పుడు పిల్లలకు కూడా ఎక్కువ అద్దాలు వస్తున్నాయి, ఎందుకంటే మనం ఎక్కువ దగ్గర చూపు పని చేస్తున్నాం అన్నమాట. సార్, ఈ నేటి కాలంలో చిన్నపిల్లల సైతం కంటి సమస్య వస్తుంది సార్. దానికి ఆహార అలవాటు కారణం లేకపోతే జన్యు సమస్య కారణం మీరు భావిస్తున్నారు సార్? ఒకటేమో మనకు వంశ పారంపరంగా కొన్ని జబ్బులు వస్తాయి, అది చిన్నపిల్లల్లో మనకు తెలుస్తాయి. అది మనము మేనరికం చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో కనుక మనకు మేనరికం చేసుకుంటే మనకు జబ్బులు ఎక్కువ వస్తాయి, మేనరికం చేసుకోకూడదు అన్నమాట. సో అట్లా ఎంత దగ్గర మనము ఇన్బ్రీడింగ్ అంటాం, అట్లా ఇన్బ్రీడింగ్ చేస్తే కొన్ని జబ్బులు ఎక్కువ వస్తాయి. సో అదొక రీజన్. కానీ ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ మేనరికం సంబంధాలు తక్కువైనాయి, ప్లస్ మనకు కొన్ని పోషక పదార్థాలు చిన్నప్పుడు తక్కువ పడితే కూడా కొన్ని రకాల జబ్బులు వస్తాయి. సో అది మనము మంచిగా ఆహారం తీసుకోవాలంటే ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు అవి బాగా తినాలన్నమాట. వైటమిన్ ఏ అవసరం మనకు చిన్నప్పుడు. సార్, క్యాట్రాక్ట్ అనేది చాలా చిన్న సమస్యగా భావిస్తారు సార్. అది లేట్ అయితే కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది సార్. క్యాట్రాక్ట్ గురించి కొద్దిగా వివరించండి సార్. క్యాట్రాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది ఏజ్ తోటి. కొందరికి తొందరగా వస్తుంది, 40 ఏళ్ళకి వస్తుంది, కొందరికి 60కి వస్తుంది, కొందరికి 80కి వస్తుంది. క్యాట్రాక్ట్ అంటే కంటి లోపల ఒక క్లియర్ అద్దం లాంటి లెన్స్ ఉంటుంది అందరికీ. అది మన లైట్ను ఫోకస్ చేస్తుంది రెటీనా పైన, అది అవసరం మనకు. సో అది ఏజ్ తోటి మన తెల్లెంటికలు వచ్చినట్టు అది మబ్బు అయిపోతే, మసక వస్తే మనకు చూపు తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు అది తీసేసి దాని బదులు మనకు ఆర్టిఫిషియల్ లెన్స్ కంటి లోపలనే అమరుస్తాం, దానివల్ల మన చూపు నార్మల్గా వస్తుంది. సో అది బాగా ముదిరితే అది తీయడం కష్టము అండ్ కంటికి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కనుక మనకు కొంచెం చూపు తక్కువ కాగానే చూసుకోవాలి. అండ్ 40 ఏళ్ల తర్వాత మనం అందరము సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా కళ్ళు చెకప్ చేసుకోవాలి మన కంటి పరిస్థితిని బట్టి. సార్, కంటికి ఇప్పుడు దీపావళి కానీ ఇలాంటి సందర్భాలు కూడా కంటికి గాయాలు అయితే సార్, కంట్లో నరాలు దెబ్బతింటాయి అంటారు. దానికి కారణం ఏంటంటే సార్, దెబ్బతింటినప్పుడు మళ్ళీ దాన్ని సరి చేయవచ్చండి? బేసికలీ కంటి ముందరి భాగంలో ఏ దెబ్బ తగిలినా కంటికి డ్యామేజ్ అవుతుంది. కార్నియా డ్యామేజ్ కావచ్చు. కార్నియా అంటే కంటి ముందరి భాగంలో ఉన్న నల్లగుడ్డ అనమాట. అది డ్యామేజ్ కావచ్చు, తెల్లగుడ్డు డ్యామేజ్ కావచ్చు, కంటి నరాలు డ్యామేజ్ కావచ్చు, లెన్స్ డ్యామేజ్ కావచ్చు, దెబ్బను బట్టి. సో దీపావళి టైంలో ఆర్ చిన్నపిల్లలు ఆ బాణాలు అది యూజ్ చేసే టైంలో కంటికి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కనుక మనము అటువంటి కొంచెము డేంజరస్ గేమ్స్ ఆడినా ఆర్ లేకపోతే మనం పటాకులు కొట్టినా మనము కంటికి ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకుంటే బెటర్, లేకపోతే మనకు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్, ఈ నీటి కాసులు వస్తున్నాయి సార్. నీటి కాసుల వల్ల నష్టం అంటున్నారు సార్. అది ఏ వయసు వరకు వచ్చింది సార్? వాటి వల్ల నష్టపరిహారం సార్, దాని నివారణ చర్యలు ఏమిటి సార్? నీటి కాసుల జబ్బు అనేది గ్లకోమా. అది క్యాట్రాక్ట్ తర్వాత ఇది రెండో పొజిషన్లో ఉంటుంది అన్నమాట. మనకు కన్ను చూపోయే ప్రమాదం అన్నమాట. అది సైలెంట్ ప్రాబ్లం, అది మనకు తెలియదు. కంటి లోపల మెల్లగా ప్రెషర్ పెరిగి కంటి నరాన్ని డ్యామేజ్ చేస్తుంది. మనకు నొప్పి ఉండదు కనుక మనకు వచ్చి చెకప్ చేసుకోము మొత్తం చూపోయే వరకు. ఇది డేంజరస్ జబ్బు. దానికి యూజువలీ 30 years తర్వాత కొంచెం ఏజ్ తోటి వస్తుంది. అది మనకు బీపీ, షుగర్ లాగా.
సో దాని కొరకు మనకు తప్పకుండా కంటి డాక్టర్లకు 30 years తర్వాత ఎవ్రీ 1 year or 2 years పోయి చూయించుకొని కంటి ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. కంటి ప్రెషర్ ఎక్కువ ఉంటే మనకు 100 మందికి అట్లా ఉంటుందన్నమాట. వస్తే దానికి మందులతోటి మనం దాన్ని ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా చేయవచ్చు. అండ్ మందులతోటి కంట్రోల్ కాకపోతే దానికి ఆపరేషన్ చేసి కూడా దాన్ని మనము బెటర్గా చేయవచ్చు అన్నమాట. సో మనమందరము అది అవగాహన ఉంచుకొని మనకు కొంచెం వయసు వచ్చినాక తప్పకుండా కళ్ళు చెకప్ చేయించుకోవడం ముఖ్యం. సార్ నేటి కాలంలో డిప్రెషన్ వల్ల కూడా కంటి సమస్య వస్తాయి అంటున్నారు సార్. అదొకటి. పాపం మానసిక వ్యాధిగ్రస్తులకు కూడా మానసిక సమస్య ఉన్న వాళ్ళు కూడా తొందరగా కంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. నిజమే సార్? మానసిక వ్యాధులకు వాడే మందులతోటి కొందరికి కంటి ఎఫెక్ట్ కావచ్చు. సో ఆ డాక్టర్స్ చెప్తారు, మానసిక వ్యాధికి మందులు ఇచ్చే డాక్టర్లు ఈ పలానా ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీరు కంటి డాక్టర్ చూపించుకుంటే ఒకసారి ప్రెషర్ పెరగవచ్చు అని చెప్తారు. ప్లస్ ఏంటంటే మానసిక వ్యాధులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి. సో వాళ్ళకు ఏం కంటి ప్రాబ్లం ఉన్నది ఆర్ చూపు బాగుందా లేదా అని తెలియదు కనుక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వారిని కంటి డాక్టర్ని కూడా తీసుకొని పోయి ఒకసారి చూపించుకుంటే కంట్లో ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఆర్ మనకు మనస్సు వ్యాధికి ఏదైతే మందులు వాడుతున్నామో వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా తెలుస్తుంది అనమాట. సార్ శుక్రాలు తీసినప్పుడు కానీ ఒక అద్దాలు అమ్ముతుంది సార్ లెన్స్. అది సుమారు ఒక 5,000 నుంచి 1,00,000-2,00,000 దాకా ఉందండి సార్. ఆ రేట్లను బట్టి సూపర్ పడుద్ది సార్, లేకపోతే అన్ని అద్దాలు 5,000 రూపాయల అద్దం కూడా ఒకేలాగా పడుద్దా, లేకపోతే 1,00,000 రూపాయల అద్దం ఒకేలాగా పడుద్ది సార్? దాంట్లో లెన్స్ అన్నది కంటి లోపల న్యాచురల్ లెన్స్ తీసేసినప్పుడు ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాం. ఆ లెన్స్ను డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం సెల్ ఫోన్స్ కానీ కార్స్ కానీ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నప్పుడు 100 కంపెనీలు ఉన్నాయి, 100 రకాలు ఉంటాయి. దాని మెటీరియల్ డిజైన్ బట్టి ఉంటుంది. సో మనం కంటికి టెస్ట్ చేస్తే మనకు ఏ టైప్ ఆఫ్ లెన్స్ సూటబుల్ అయితే తెలుస్తుంది. మనకు మన కంటి డాక్టర్ మీరు వెళ్ళి ఎవరైతే కంటి డాక్టర్ చూయించుకుంటారో వాళ్ళు కొన్ని స్కాన్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ లెన్స్ సూటబుల్ అవుతుంది. దాంట్లో దూరము దగ్గర చూసే లెన్స్ ఉంటాయి, మన కంటి షేప్ని బట్టి టారిక్ లెన్స్ అని ఉంటాయి. సో మనం స్కాన్ చేస్తే తెలుస్తుంది మీకు ఏది సూటబుల్ అవుతుందో. అండ్ మన బడ్జెట్ని బట్టి మనం వెళ్ళవచ్చు. ఏంటంటే కొన్నిటికి అద్దాలు ఉంటాయి, కొన్నిటికి అద్దాలు లేకుండా ఉంటాయి. సో మన బడ్జెట్ని బట్టి మనం వెళ్ళాలి. సో అన్ని రకాలు మార్కెట్లో ఉన్నాయి. సో మన వీళ్ళు బట్టి ఏదైనా చేయించుకోవచ్చు. అంటే సూప్ ఒకే రకంగా తక్కువ రకం అర్థం వేసుకున్నా కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటి షేప్ డిఫరెంట్గా ఉంటుంది. కంటి షేప్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకు టారిక్ లెన్స్ పెట్టాలి. కొంతమంది ఆ టారిక్ లెన్స్ కాస్ట్లీ ఉంటుందని తీసుకోరు. అప్పుడు ఏంటంటే వాళ్ళు దూరానికి దగ్గరికి అద్దాలు పెట్టుకోవాలి. అద్దాలు పెట్టుకుంటే చూపు మళ్ళీ బెటర్గా ఉంటుంది. మనకు అద్దాలు వద్దు, దూరానికి అద్దాలు వద్దు, దగ్గరికి అద్దాలు వద్దు అన్న కొద్దీ మనకు వాటి కాస్ట్ పెరుగుతుంటుంది అనమాట. డిజైన్ కొంచెం కాస్ట్లీ లెన్సెస్ డిజైన్ బట్టి మనం బడ్జెట్ని బట్టి చేసుకోవాలి. సో అందరూ 1,60,000 చేయించుకోవాలని ఏం లేదు. 5,000 చేయించుకోవచ్చు, 10,000 చేయించుకోవచ్చు. దాంట్లో ఎన్నో చారిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఫ్రీగా కూడా చేస్తారు మన పైసలు లేని వాళ్లకు. అండ్ కొన్ని లయన్స్ అటువంటివి రోటరీ హాస్పిటల్స్ ఉన్నాయి వేర్ మనకు తక్కువ మనీకి వాళ్ళు చేస్తారనమాట. ప్రైవేట్ హాస్పిటల్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు భరించాలి, ఎవరు దానం చేయరు ఆ ఎక్విప్మెంట్కి కానీ లెన్సెస్ కానీ. సో మన బడ్జెట్ని బట్టి మన వీలుని బట్టి మన చుట్టుపక్కల ఉన్న ఐ హాస్పిటల్స్లో వెళ్ళి మనం చేయించుకోవాలన్నమాట. సో అట్లా సార్ స్క్వెంట్ అంటే మెల్లకన్ను పాపం కొంతమందికి వస్తుంది సార్. వాటి వల్ల వాళ్ళు సమాజంలో అవమానంగా ఫీల్ అవుతారు సార్. మెల్లకన్ను మళ్ళీ మనం సర్జరీ చేసుకోవచ్చు, అట్ట ఉంచితే మంచిది అంటారు, భావిస్తున్నారు సార్. మెల్లకన్ను అన్నది కంట్లో మనకు చిన్నప్పుడే చూపు లేకపోవడం వల్ల, నరాలు వీక్గా ఉండడం వల్ల, మసిల్స్ వీక్గా ఉండడం వల్ల వస్తుంది. దాన్ని ఎంత త్వరగా మనం కంటి డాక్టర్ చూయించుకుంటే అంత మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ల పిల్లలకు, 3 ఏళ్ల పిల్లలకు మనకు మెల్లకన్ను కనిపించగానే అది ఏదో రీజన్ వల్ల వస్తుంది. కంటి చూపు వల్లనో, కంట్లో ఏమన్నా ట్యూమర్ ఉండడం వల్లనో అది తొందరగా చూయించుకొని దానికి ఏం ప్రాబ్లం ఉంది దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ముఖ్యం. అది అదృష్టం అని కానీ అట్లా నెగ్లెక్ట్ చేయొద్దు. అది మంచి ప్రాబ్లం కాదు. దాని వెనక ఏదో ఇబ్బంది ఉంటుంది, చూపు లేకపోవడము, ఆ కంటికి ఏమన్నా లోపల ఇంకేమన్నా ట్యూమర్ ఉండడం వల్లనో. సో అది తొందరగా చూయించుకోవడం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూయించుకోవాలి. ఓన్లీ మెల్లకన్ను కూడా కొన్ని కళ్ళు బాగున్నా మెల్లకన్ను మసిల్ వీక్నెస్ వల్ల, నర్వ్ వీక్నెస్ వల్ల కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు దానికి మెల్లకన్ను ఆపరేషన్, సింపుల్ ఆపరేషన్ చేసి మళ్ళీ వాటిని చక్కగా చేస్తారు. సార్ కంటి అద్దాలు కళ్ళజోళ్ళు చిన్న వయసులోనే వస్తాయి సార్.
కళ్ళజోళ్ళు లేకుండా చూపు అందించే మార్గం ఉండదు సార్? మనకు కంటి సైజు షేప్ను బట్టి లెన్స్ కళ్ళజోడు వస్తుంది. కంటి లోపల క్యాట్రాక్ట్ని బట్టి అద్దాలు వస్తాయి. సో ఈ అద్దాలు మనము అద్దాలు పెట్టుకోవచ్చు చూపు బెటర్గా ఉండడానికి. కాంటాక్ట్ లెన్స్ అని వస్తాయి. కంటి పైనే ఒక చిన్న ప్లాస్టిక్ పైన మన పవర్ వస్తుంది. అది మనం పొద్దున పెట్టుకోవాలి, సాయంత్రం తీసేయాలి. ఆ కాంటాక్ట్ లెన్స్ అన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇవాళ రేపు లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీ అని కంటి పైనే మనకు అద్దాలు లేకుండా మనకున్న పవర్ తీసేయవచ్చు. లేకపోతే కంటి లోపలనే ఒక రకం లెన్సెస్ పెట్టవచ్చు, ఐసీఎల్ అని. ఇవన్నీ విధానాలు ఉన్నాయి. మనకు కళ్ళజోడు ఇష్టం లేకపోతే కాంటాక్ట్ లెన్స్ కానీ లేజర్ సర్జరీ కానీ ఐసీఎల్ కానీ చేయించుకోవచ్చు. అది యూజువలీ 20 to 40 years మధ్యలో పవర్ స్టేబుల్ అయినాక చేస్తాం. సార్ ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఎక్కువ చదువుకున్నప్పుడు కంటి కొట్టుతో పాటు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు సార్. ఈ నిద్రలేని రాత్రులు గడపడం వల్ల కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని మీరు భావిస్తున్నారు సార్? సమాజంలో విధంగా ఉంటున్నారు సార్? వాటి వల్ల కంట్లో నరాలు కూడా వీక్ అయిపోతున్నాయి అన్న నిజమే సార్? ఇవాళ రేపు ఎస్పెషలీ సాఫ్ట్వేర్ దాంట్లో నైట్ డ్యూటీ, ఇప్పుడు యూఎస్ టైమింగ్స్ కలవాలని చాలామంది నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వస్తారు, కళను వస్తుంది, క్లియర్గా కనిపిస్తలేదు, కళ్ళు బరువుగా ఉన్నాయి అట్లని. బేసికలీ మనకు నిద్ర తక్కువ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. కళ్ళు కరెక్ట్గా ఫోకస్ కావు, చాలాసేపు తీక్షణంగా మనం కంప్యూటర్ స్క్రీన్ చూడడం వల్ల కళ్ళు ట్యాడ్ అయిపోయి ఫోకస్ కావు. సో ఈ ఇబ్బందులు ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఈజ్ నైట్ డ్యూటీ నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేయడము. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం చేయలేకపోతాము. సో దానికి మనకు యాజ్ మచ్ as పాసిబుల్ మంచి నిద్ర ఉండాలి. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి. 5 minutes, హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక 5 minutes బ్రేక్ తీసుకోవాలి. ఫ్రీక్వెంట్గా కళ్ళు కడుక్కోవాలి. కొన్ని జెమ్స్ లూబ్రికేటింగ్ డ్రాప్స్ అని దొరుకుతాయి. ఆ డ్రాప్స్ వేసుకుంటే కన్నీళ్ళ మాదిరి మన కళ్ళు కొంచెం కంఫర్టబుల్గా స్ట్రెయిన్ లేకుండా ఉంటాయి. సార్ ఇప్పుడు ఎక్కువసేపు చూసినా, ఎక్కువసేపు చదివినా, లేకపోతే వయసు మీద మన కళ్ళం నీళ్ళు వస్తాయి సార్ ఆటోమేటిక్ కాకుండా. ఆ నీళ్ళు రాకుండా, నీళ్ళు వచ్చిన నీళ్ళు కూడా ఎచ్చంగా ఉంటాయి సార్. చాలాసార్లు గమనించాము. ఆ నీళ్ళు రావడానికి కారణం ఏంటి అంటే సార్, కంట్లో నార్మలీ ఈ ఏరియాలో గ్రంథులు ఉంటాయి. అవి కన్నీళ్ళు సిక్రీట్ చేస్తాయి. అది మన కళ్ళకు ఎసెన్షియల్. కాన్స్టెంట్లీ కంటిని స్మూత్గా పెట్టి అంత మనకు కంటి బయట నుంచి పడ్డ దుమ్ము వాటిని క్లీన్ చేయడము, కంటిని వెట్గా పెట్టడము, క్లీన్గా చేయడము అదొక ఇది అనమాట. ఇక్కడ చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి ముక్కులో గొంతులోకి వెళ్తాయి నార్మలీ. సో మనం కాన్షియస్లీ బ్లింక్ చేస్తే మనకు ఆ న్యాచురల్ ఫ్లో ఉంటుంది. ఇక్కడ తయారవుతాయి చిన్న చిన్న రంధ్రాల నుంచి. మనం ఐ పంప్ లాగా యాక్ట్ అయ్యి రెప్పగొట్టినప్పుడు గొంతులోకి పోతాయి. సో మనం తీక్షణంగా చూసినప్పుడు ఆ పంపింగ్ యాక్షన్ ఉండదు కనుక నీళ్లు బయటకు వస్తాయి. వయస్సుతోటి రెప్పలు లూజ్ అయినప్పుడు కూడా కొన్ని నీళ్లు బయటకు వస్తాయి. సో మనం కాన్షియస్లీ అప్పుడప్పుడు బ్లింక్ చేస్తే అవి కళ్ళు జమ అయిన నీళ్లు ముక్కులోంచి గొంతులోకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది చేసుకోవడం. ఒకసారి మనకి అలర్జీ ఉన్నా, కంట్లో ఉన్న కంటి చర్మం రఫ్గా ఉన్నా, సో అప్పుడు కూడా నీళ్లు కావచ్చు. మన లోకల్ డాక్టర్ కన్సల్ట్ చేస్తే వారు చూసి మనకి ఏం ప్రాబ్లం ఉంది దానికి అప్పుడప్పుడే ట్రీట్మెంట్ ఇస్తారు. సార్ సర్వేంద్రం న్యాయం పెదాం అంటారు. కంటి లేకపోతే కలియుగం లేదని అంటారు అన్నారు సార్. కానీ మీరు ఎంత సున్నితమైన కంటి సమస్య డాక్టర్గా మీరు పేరు ప్రఖ్యాతి పొందారు. మీ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? రోగుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్? ఆపరేషన్ అయిన తర్వాత, వాళ్ళ కంటి చూపు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటున్నాయి సార్? మనకు మన డిఫరెంట్ ఏవైతే సెన్సెస్ ఉన్నాయో 5 సెన్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో కంటిలో నుంచి మనకు 90% ఆఫ్ ది ఇన్పుట్ బ్రెయిన్కు మనకు 90% కంటి నుంచే వస్తుంది. అందుకొరకు మనం అందరం కంటి పైన ఇంత ఆధారపడతాం. కళ్ళు లేకపోతే మన యాక్టివిటీ కానీ మనకు బయట నుంచి వచ్చే స్టిమ్యులేషన్ కానీ చాలా తగ్గిపోతుంది. మనం డిజేబుల్డ్ అవుతాం. సో కనుక అది ఇంపార్టెంట్ మనకు. మీరు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని తిరగడానికి ప్రయత్నం చేయండి, మీరు పని చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది చూపు ఎంత ఇంపార్టెంటో. సో కనుక చూపు తగ్గిన వాళ్లకు ఆ బాధ ఉంటుంది, ప్లస్ ఆ డిజబిలిటీ ఉంటుంది. సో అది మనం ఆపరేషన్ చేసి కానీ, మనం ట్రీట్మెంట్ చేసి కానీ దాన్ని మళ్ళా తిరిగి చూపు ఇవ్వడం వల్ల కానీ, లేకపోతే ఇంకా చూపు తగ్గిపోకుండా ట్రీట్మెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నీటికాసిన జబ్బుల్లో మనం కంటి చూపు తగ్గిపోకుండా ట్రీట్ చేస్తున్నాం, పోయిన చూపు రాదు. సో ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అండ్ దానివల్ల చాలామంది పేషెంట్స్ అట్లా చేసిన వాళ్ళు చాలా గ్రాటిట్యూడ్ తోటి మనం చేసిన ఆపరేషన్ తర్వాత చూసి మనకు థ్యాంక్స్ చెప్పడము, లేకపోతే మనము
గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మనకు ఒక పెద్ద సంతృప్తి ఉంటుంది. సో అదే మాకు ఒక పెద్ద బలం. అండ్ ఎవ్రీడే ఇంతమంది పేషెంట్స్ చూసి వాళ్ళు మాకు ఆశీస్సులు ఇవ్వడము, మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాకు అది గొప్ప అనిపిస్తుంది. అండ్ అది మా జీవితం ఈ సేవ చేయడం మాకు ధన్యం. సార్ భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్? ఎలాంటి ఆహారము నిబంధనలు పాటిస్తే బాగుంటుంది సార్? అదేవిధంగా కంటి కోసం ఎన్ని గంటలు నిద్రపోతే మంచిది సార్ కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే? కంటి సమస్యే కాకుండా మనకు ఇమ్యూనిటీకి కానీ మన హెల్త్కి కానీ అన్ని విధాల నిద్ర చాలా ఇంపార్టెంట్. మనకు చిన్నప్పుడు 7 to 8 hours అవసరము, కొంచెం వయసు వచ్చినాక కొంచెం తక్కువ అవసరం పడుతుంది, 1 గంట 2 గంటలు తక్కువ అవసరం పడుతుంది. కానీ మనం తొందరగా నిద్రపోయి పోవడం ఇంపార్టెంట్. ఇవాళ రేపు లేట్ నైట్ ఎక్కువ చేస్తారు, అట్లా మంచిది కాదు మన హెల్త్కు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనకు కంటి కూడా రెస్ట్ నిద్ర వల్ల. అండ్ మనము మంచి ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు, ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినడం కంటికి బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనం వేరే జబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంటే షుగర్ వల్ల కూడా ఎఫెక్ట్ కావచ్చు. సో మనం బాడీ వెయిట్ కంట్రోల్ చేయడము అది ఇంపార్టెంట్. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. బికాజ్ వీటన్నిటి వల్ల కూడా కంటి పైన ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. కంటి లోపల నరాలు దెబ్బతింటాయి, బ్లడ్ వెసల్స్ దెబ్బతింటాయి ఈ జబ్బుల వల్ల. అండ్ ఇంకో మూడో ఇది ఏంటంటే మనము జనరల్ హెల్త్ చేసుకోవడము, జనరల్ హెల్త్ తోటి ఐ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫ్రీక్వెంట్ చెకప్స్ ఇంపార్టెంట్. కొన్ని జబ్బులు ఎట్లా అంటే సైలెంట్గా ఉంటాయి, మనకు తెలియదు మనకు ఉన్నట్టు. ఇప్పుడు లేట్గా చూసే వరకు మనకు చూపు పోతుంది. సో కనుక చిన్నప్పుడు ఎవ్రీ 1 or 2 years చెకప్ చేయడము, ఆర్ అట్లీస్ట్ 2 years ఒకసారి, 40 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరు ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవడం ముఖ్యం. దాంట్లో మన కంటి చూపు, ప్రెషర్, నరాలు ఎట్లని చెక్ చేసి దానికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తాము అనమాట. సార్ లాస్ట్ ఫైనల్గా యువ డాక్టర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేటి కాలంలో కార్పొరేట్ హాస్పిటల్ తీరు ఎలా ఉందంటే సార్, అంత డబ్బుల మీద ఆధారపడి ఉన్నట్టు సార్. డాక్టర్ కోర్స్ అయిపోగానే ఇంకా సంపాదించే ధోరణిలో ఉన్నారు యువ డాక్టర్లు అందరూ. ఆ యువ డాక్టర్లకు మీరు ఇచ్చే సందేశం సార్, రోగుల పట్ల ఎలా ప్రవర్తించాలి, రోగుల పట్ల ఎలా ప్రేమగా వ్యవహరించాలి అనేది ఉంది సార్, కొద్దిగా వివరించండి సార్. అదే డాక్టర్లనే కాదు, ప్రతి ఒక్కరూ ఇప్పుడు సమాజంలో అన్నీ తొందరగా కావాలి, ఇమీడియట్లీ మనకు జాబ్ కాగానే మాకు ఇల్లు కావాలి, కారు కావాలి, ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేయాలి, అబ్రాడ్ పోవాలి, అట్లా ఉంటుంది. కానీ మన రిక్వైర్మెంట్స్ తక్కువ పెట్టుకొని మనము ఉన్న దాంట్లో తృప్తి ఉంటే మనకి ఇవన్నీ గ్రీడ్ తోటి మనము తప్పుడు విధానంగా పోమన్నమాట. సో మనం బేసికలీ మన రిక్వైర్మెంట్స్ తక్కువ పెట్టుకోవాలి. మనకి ఇవన్నీ ఎక్కువ ఆడంబరాలే, మనకు కావాల్సింది చాలా తక్కువ. మనం తినేదే కొంచెము, మనకు అవసరం పడ్డ బట్టలు కానీ, మనకు ఉండే ఇది కానీ మన బడ్జెట్లోనే ఉండాలి. మనం ఏదో పెద్ద కోరికలకు పోయి క్రమంగా సంపాదించాలని ఉండకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ లైఫ్లో వస్తుంది, 30 yearsకి ఒకటి ఉంటుంది, 40 yearsకి వస్తుంది, 50 yearsకి ఉంటుంది. ఎస్పెషలీ డాక్టర్ ప్రొఫెషన్లో మనకు ఇనీషియలీ రాదు. ఫస్ట్ మనం ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి మన పేరు సంపాదించుకొని అప్పుడు పేషెంట్స్ వస్తారు. ఆ తర్వాత మీకు ఆటోమేటికలీ పైసలు వస్తాయి. మీకు మంచి సేవ చేసి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే న్యాచురలీ పేషెంట్స్ వస్తారు, మీకు పైసలు కూడా వస్తాయి, చార్జ్ చేస్తారు. ఏంటంటే కొన్ని జాబ్స్ లాగా సాఫ్ట్వేర్లు అట్లా మీకు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకే మనీ ఉండదు, మీకు 50 years 60 years వచ్చినప్పుడు వస్తాయి. సో ఆ ఓపిక ఉండాలి. అటువంటి వాళ్ళే మెడిసిన్ ప్రొఫెషన్ తీసుకోవాలి. ఏదో పైసలు సంపాదిస్తాను నేను పేషెంట్స్కు అనవసరం ఆపరేషన్ చేసి అట్లని ఆ దృక్పథం ఉన్నవాళ్ళు వేరే రియల్ ఎస్టేట్కు అప్పుడు వెళ్ళాలి. కానీ మెడిసిన్ చేసి అట్లా సంపాదించడము పద్ధతి కాదు, అండ్ చేయలేము కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.